హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక చుడీ బాటమ్ అయితే స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ చుడీ బాటమ్ లేదా టైట్ ఫిట్ బాటమ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం రండి. వీడియో మొత్తం అయితే చూడండి అండి. వీడియో స్కిప్ చేస్తూ చూడడం వలన చెప్పే టిప్స్ లేకపోతే కుట్టే విధానం అనేది చేంజ్ అయిపోతుంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే మనకి ఒక ఫార్మాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఎలా స్టిచ్ చేసుకుని వెళ్తే నీట్గా వస్తుంది అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా ముక్కలు ముక్కలుగా లేకపోతే స్టిచ్ చేసుకుంటూ చూడడం వలన చాలా మిస్ అయిపోతారు. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఒక వీడియో అనేది కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు నాకు పైన వచ్చేసి పీస్ అయితే తగ్గిందండి. ఫస్ట్ నేను దీనికి సమానంగా పీస్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాను, అతికించుకుంటాను. పీస్ని క్లాత్ తీసుకొని నేనైతే పీస్ అనేది దీనికి అటాచ్ చేసుకుంటాను. ఒరిజినల్ మీద పీస్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా చూపిస్తున్నాను కదా, స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మళ్ళీ పైనుంచి డబల్ స్టిచ్చింగ్ అనేది 0.5లో వేసుకోవాలి. బొడ్డు కుట్టు అనేది నీట్గా వేసుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ కూడా క్రాస్ పీస్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ పైన బొడ్డు కుట్టు అనేది వేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలా తక్కువ వచ్చిందని నీట్గా అందుకొని ఈ ఫోల్డింగ్ సమానంగా స్టిచ్ అనేది క్లాత్ అనేది సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా వచ్చిన వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా వేస్ట్ అనేది సమానంగా చేసేసుకొని నేనైతే దీనికి కిస్తా అనేది యాడ్ చేద్దాం. కిస్తా ఎలా యాడ్ చేయాలో చూడండి. ఇలా వేస్ట్ క్లాత్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా వీ షేప్లో అనేది తీసుకోవాలి. ఇలా వీ షేప్లో తీసుకుని దీన్ని ఇలా కొంచెం కిందకి 2 ఫోల్డ్స్లో ఇలా వీ షేప్లో తీసుకోవాలి. ఇలా వీ షేప్లో తీసుకున్న ఈ పీస్కి ఇలా కొంచెం క్రాస్గా మార్క్ అనేది వేసుకోవాలి. ఇలా క్లాత్ అనేది వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కిస్తాని మనం స్టిచ్చింగ్ వేసుకున్న ఈ కిస్తా ప్లేస్లోకి అతకాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని కిస్తా అనేది కింద నుంచి ఒరిజినల్ వైపు వేసుకొని ముందు అతకాలి. కిస్తా వైపు ఇలా ఒక సైడ్ కిస్తా అనేది అతుక్కోవాలి. ఇలా ఒక సైడ్ అతుక్కున్న తర్వాత రెండో పీస్ ఉన్నిద్ది కదా, ఆ రెండో పీస్ని కూడా దాని మీద వేసి ఇది ఇలా ఓపెన్ చేసుకుని ఇంకొక పీస్ ఉంటుంది కదా, ఇంకొక పీస్ కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇంకో వైపు కూడా నీట్గా నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అనేది వేసుకునే దాన్ని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా డబల్ స్టిచ్ అనేది ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండో సైడ్ కూడా పిస్తా అనేది అతుక్కోవాలి. ఇలా ఉంది కదా, ఈ రెండో సైడ్ కూడా పిస్తా పీస్ అనేది అతుక్కోవాలి. ఇలా రెండో సైడ్ కూడా పిస్తా పీస్ అనేది నీట్గా నేను చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ లెంత్ ఖర్చుతో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఇంకో పీస్ దాని మీదకి పెట్టుకుంటూ నేను చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే డబల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా డబల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రెండు వైపు పిస్తా జాయింట్ చేసాం కదండి. పిస్తా జాయింట్స్ అయిపోయి కదండి. ఇప్పుడు దీన్ని ఇలా ఇది ఇలా ఉంది కదా, ఈ మధ్యకి పట్టుకొని ఇలా ఫోల్డింగ్ అనేది ఇప్పుకోవాలి. ఫోల్డింగ్ అని ఇప్పుకుంటే ఇలా ఫ్లెక్స్ అని వచ్చేస్తా. ఈ కాలు కింద ఇలా 2 ఫోల్డ్స్ చేసి 1/2 ఇంచులో స్టిచ్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని కింద కాలు మూడు స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కాలు మూర కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది చేసుకొని ఇప్పుడు ఒక కాల్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నేను చూపిస్తున్న విధంగా ఒక కాల్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా పెట్టుకొని టేప్ సహాయంతో ఇప్పుడు కాల్ కుట్టుకున్నాం కదండి, ఆ కింద నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టుకొని ఆ మార్క్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇది ఎందుకంటే మన ఉక్స్లు పట్టి స్టిచ్ చేసుకోవడానికి అది పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకొని అక్కడి నుంచి మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంతవరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా కింద 2 క్లాత్లు కూడా సమానంగా పెట్టుకుంటూ కూడా సమానంగా పెట్టుకొని స్టిచ్ అనేది కిస్తా సెంటర్లో రఫ్ కొట్టాలి. చిరగకుండా రఫ్ కొట్టుకుంటూ 1 ఇంచ్ పట్టుతో మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి.
స్టిచ్ అనేది 1 ఇంచ్ స్టిచ్ నీట్గా మనకి కిందకి వచ్చేటప్పటికి మళ్ళీ 3 ఇంచెస్ చూసుకొని 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది పెట్టుకొని స్టిచ్ ఇలా మీకు చూపిస్తున్న విధంగా 3 ఇంచెస్ దగ్గరికి వచ్చిన తర్వాత రఫ్ అనేది కొట్టుకుంటూ మళ్ళీ తిరిగేసి డబల్ స్టిచ్చింగ్ అనేది అన్నిటికీ కూడా డబల్ స్టిచ్చింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ నీట్గా పిస్తా దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని కొంచెం రఫ్ చేసుకుంటాం డబల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ పాదం దగ్గర నుంచి తీసి ఇప్పుడు మనం కట్స్ అనేది వేసుకోవాలి. మనం డ్రెస్కి కట్స్ అయితే ఎలాగైతే వేసుకుంటామో అలాగే దీనికి కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా విడదీసుకుంటూ డ్రెస్ కట్స్ ఎలా వేసుకుంటామో అదేవిధంగా నీట్గా కింద క్లాత్ని పై క్లాత్ని ఇలా నీట్గా విప్పి డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ డ్రెస్ కట్స్ వేసుకున్నట్టు నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా డ్రెస్ కట్స్ లాగా నీట్గా వేసుకోవాలి. అలాగే రెండో కాలు కూడా ఇలా రెండింటిని ఇలా ఓపెన్ చేసుకొని మధ్యలో ఇలా రఫ్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. తిప్పుకుంటూ రెండో వైపు కూడా కట్స్ అనేది వేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకొని కట్స్ అనేది వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కట్స్ అనేది పెట్టుకోవాలి. దీనికి సెంటర్ పాయింట్ తెలిసేలాగా నడుము దగ్గర ఒక కాట్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా అలాగే సెంటర్ పాయింట్ అని తెలియడానికి కాట్ పెట్టుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. మనం పైన పెడితే నడుముకు వచ్చే బిట్ మాట. దీంట్లో కూడా నాకు పీస్ అనేది తక్కువ వచ్చింది. దీనికి నేను ముక్క యాడ్ చేసుకుంటాను. దానికి కూడా నేను పీస్ తీసుకొని పీస్ అయితే యాడ్ ఇలా పీస్ పెట్టుకొని పీస్ అయితే యాడ్ చేసుకుంటాను. డబుల్ స్టిచ్
డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. లేకపోతే ఏంటంటే టైట్ ఫిట్ ప్యాంట్ కాబట్టి అది చిరిగిపోయే ప్రమాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలాగే రెండో వైపు కూడా నేను క్లాత్ని పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి. నీట్గా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దీన్ని సమానం చేసి వేస్ట్ పీస్ అనేది తీసేసేయాలి. ఇక్కడ మీరు చూపిస్తున్న విధంగా సమానంగా క్లాత్ అనేది పెట్టుకుంటూ సమానం పెట్టుకుని వేస్ట్ పీస్ అనేది కట్ చేసుకో. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వేస్ట్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. వేస్ట్ పీస్ అనేది తీసేసి సరే సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దానికి ఇప్పుడు ఈ పైనుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పైనుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చి మనం ఫోల్డింగ్ కోసం ఎంత ఉంచామో అంత పెట్టుకొని అక్కడ రఫ్ కొట్టాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి పాదం లేపి గ్యాప్ ఇచ్చి మళ్ళీ దించి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇవి ఇలా రెండు విడదీసుకొని ఇప్పుడు ఈ వేస్టేజ్ అయితే ఉంది కదండి, ఇవి రెండు ఇలా విడదీసుకొని ఇలా గీసి ఇటు సైడ్ వేస్టేజ్ ఇటు సైడ్కి, ఇటు సైడ్ వేస్టేజ్ ఇటు సైడ్కి నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా అటు సైడ్కి ఇటు సైడ్కి ఫోల్డ్ చేసుకొని నీట్గా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వలన హోల్ అనేది చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో, ఇక్కడ కూడా నీట్గా కనిపిస్తుంది. అలాగే రెండో వైపు కూడా నీట్గా స్టిచ్ అనేది వేసేస్తుంది. ఇలా కనిపిస్తున్న విధంగా ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని అలాగే పై సైడ్ కూడా ఇప్పుడు మనం ఉంచుకున్నాం కదండి, మడత పెట్టుకోవడానికి 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఎంతైతే ఖర్చు ఉంచుకున్నామో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకుని చిన్న ఫోల్డ్ లోపలికి చిన్న మడత పెట్టుకొని స్టిచ్ అనేది లాడ ఎక్కించుకోవడానికి నీట్గా సరిపోయేలాగా ఫోల్డ్ చేసుకొని సాగదీయకుండా నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్మాల్ ఫోల్డ్ వేసుకొని సాగదీస్తే మాత్రం ఖచ్చితంగా సాగిపోతుంది. అందుకే నీట్గా కొంచెంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మీకు చూపిస్తున్న విధంగా కొంచెంగా స్టిచ్చింగ్ అనేది నీట్గా వేసుకోవాలి. గట్టిగా లాగినా చేసినా అది సాగిపోయి గుగ్గులుగా వస్తుంది అన్నమాట. అలా కాకుండా కొంచెంగా నీట్గా స్టిచ్ చేసుకురావాలి. ఇలా మీకు
చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నడుము పట్టి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇది కూడా నడుము పట్టి కూడా ఇలా నీట్గా సెంటర్ పాయింట్ తెలిసేలాగా ఆ చివర ఈ చివర కూడా మార్క్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బాటమ్ని ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి, దీని వైపు మనం ఆల్రెడీ కుట్టిసిన బాటమ్ వేసుకోవాలి. వజనల్ వైపుకి వజనల్ వచ్చేలాగా ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ కాట్ పెట్టుకున్నాం కదండి, మధ్యలో అన్ని తెలియని కాట్ పెట్టుకున్నాం. అలాగే కింద బోర్డర్ ఈ పీస్కి కూడా మనం కాట్ అనేది పెట్టుకున్నాం. ఆ కాటు ఇలా కలుపుకుంటూ ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత పీస్ ఉందో చూసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఎంత క్లాత్ వచ్చిందో మనం చూసుకొని ఆ క్లాత్ని అయితే ఇక్కడ కుర్చీలు పెట్టాలి. నేను చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ లెంత్లో కుర్చీలు అయితే పెట్టాలి. ఇలా చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ కుర్చీలు పెట్టాలి. నీట్గా క్లాత్ మనకి ఎంత చూసుకుంటూ ఆ మిగిలిన క్లాత్ని మనం కుర్చీలుగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత అది నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ బ్యాక్ సైడ్ సెంటర్ పాయింట్ వచ్చే వరకు కూడా కుర్చీలు అనేవి నార్మల్గా స్టిచ్ చేసుకొచ్చేయాలి. నార్మల్గా స్టిచ్ చేసుకొచ్చిన తర్వాత సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత మళ్ళీ సెంటర్ పాయింట్ కలిపితే మిగిలిన ఈ క్లాత్ అంతా కూడా మళ్ళీ కుర్చీలు పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్కి 3 ఇంచెస్ ముందుకి కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఇలా కుర్చీలు పెట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇది ఇలా వేసాం కదండి, ఇది ఆపోజిట్ వైపు కుర్చీ అనేది పెట్టుకోవాలి. ఇలా కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. మీకు చూపిస్తున్నాను. కుర్చీలు అనేవి నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు. రెండు కూడా సమానంగా పెట్టుకొని 1/2 ఇంచ్ లెంత్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. కుర్చీలు అనేవి ముందు సైడ్కి వెనక సైడ్కి వచ్చేలా, అలాగే ఇటు సైడ్ కూడా మిగిలినది కుర్చీలు పెట్టాలి. ఆల్రెడీ ఇటు ఉన్నాయి కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్లో కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఇలా మీకు చూపిస్తున్న విధంగా కుర్చీలు అనేవి నీట్గా పెట్టేసుకోవాలి. చూసారు కదండి కుర్చీలు అనేవి అంత నీట్గా వచ్చాయో. అలాగే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ బాటమ్ తిప్పుకొని ఇలా ఆపోజిట్ సైడ్ బాటమ్ అయితే నీట్గా తిప్పుకొని ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదండి, మనం ఇప్పుడు కుర్చీలు ఎక్కించినది, ఈ కుర్చీలు ఎక్కించినది ఇలా పైకి వేస్టేజ్ అనేది ఇలా పైకి వచ్చి ఈ బయట నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ వేస్ట్ అనేది పైకి ఉండాలన్నమాట. వేస్ట్ అనేది పైకి ఉండి ఇప్పుడు వజనల్ వైపున
స్టిచ్ అనేది మనం కుర్చీలు వేసాం కదండి, డబల్ స్టిచ్ వేసుకుంటాం పైన. వేస్ట్ అనేది పైకి పెట్టుకుంటే బాటమ్ మీద డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాం. మీకు చూపిస్తున్న విధంగా డబల్ స్టిచ్ పైకి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేయడం వలన కుట్టు జారుతూ ఇట్లానే ఊడిపోవాలి. ఇలా నీట్గా డబల్ స్టిచ్చింగ్ అనేది డబల్ స్టిచ్చింగ్ అనేది డబల్ స్టిచ్చింగ్ వేసుకున్నాక బాటమ్ వేస్ట్ చేసుకుని బాటమ్ అయితే రెడీ అయింది. కిస్తా ఎంత నీట్గా వచ్చిందో. దీని వలన చిరిగిపోయే అవకాశం తక్కువ ఉంటుంది, నీట్గా కూడా చుడీ ఫ్రంట్ చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బాటమ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమాత్రం డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.